సభ్యుడు, గతంలో 8 శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు, వీళ్ళు కేంద్ర మంత్రివర్గ. ఇద్దరు పేపర్ చూసింది ఏదంటే, పొద్దున పేపర్ చూస్తే కాంగ్రెస్ ది హిందూ వ్యతిరేక మేనిఫెస్టో అంటే, నాకు ఇందులో ఏది హిందూ వ్యతిరేకం నాకు అర్థం. రైతాంగానికి మద్దతు ధరకు చట్టబద్ధ కల్పింప చేయబడాలన్న హిందూ వ్యతిరేకమా? ఈ సమాజంలో రైతాంగం 99% హిందువు. ఈ సమాజంలో 99% రైతాంగం హిందూ, 99% వ్యవసాయ కూలీలు హిందూ. సమాజంలో 75% బలహీన వర్గాలు హిందువులు. సమాజంలో నిరుపేద వర్గాలు, దళితులు, ఎస్సీ ఎస్టీలు హిందువులు. మేము వాళ్ళ సంక్షేమం కొరకు పాంచ్ న్యాయ్ రూపొందించి మేనిఫెస్టో విడుదల చేస్తే ఇలా పాంచ్ న్యాయ్ చెప్పేది ఇది ఏది నాకు హిందూ వ్యతిరేక అర్థం కావటం లేదే. ఈ అంశం హిందూ వ్యతిరేక పేర్కొ. నువ్వు రైతాంగానికి కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పింప చేయడం హిందూ వ్యతిరేకమా? రైతాంగాన్ని రుణమాఫీ చేయాలని చెప్పి సంకల్పించడం హిందూ వ్యతిరేకమా? ఎన్ఆర్ఈఎస్ లో వ్యవసాయ కూలీలకు ఏది ఇస్తుందో రోజుకు 400 రూపాయల కూలీ కల్పింప చేయాలని చెప్పి భావించడం సంకల్పించడం హిందూ వ్యతిరేకమా? బలహీన వర్గాలకు రిజర్వేషన్ సౌకర్యం పెంపొందింప చేయబడే విధంగా ఏది ఇస్తుందో కుల గణన చేపట్టాలని చెప్పి సంకల్పించడం హిందూ వ్యతిరేకమా? మహిళలకు, ఆడబిడ్డలకు ఏది ఇస్తుందో 50% ఉద్యోగ అవకాశాలు కల్పింప చేయాలని చెప్పని సంకల్పించడం హిందూ వ్యతిరేకమా? నిరుద్యోగ యువతకు ఏది ఇస్తుందో ప్రభుత్వ పరంగా శిక్షణ కల్పించి మరి స్వయం ఉపాధికి తోడ్పడాలని సంకల్పించడం హిందూ వ్యతిరేకమా? ఏది హిందూ వ్యతిరేకమయా? ఏది హిందూ వ్యతిరేకం? ఎంతలో సమాజాన్ని కుల మతాల పేరట ఏది ఇస్తుందో చీల్చే విధంగా, సమాజాన్ని కుల మతాల నెపంతో పేరట ఏదైతుందో చీల్చే విధంగా ప్రతిదీ రాజకీయం అయితే ఎట్లనే మేము పాంచ్ న్యాయ ఏదైతుందో మా ఆలోచన విధానాన్ని ప్రకటించినమే. దాని ప్రత్యామ్నాయంగా నువ్వు ప్రకటించు. మేము రైతుకి ఏదైతుందో కనీస మద్దతు చట్టబద్ధత అన్నాం. మేము మెరుగైన విధానం ప్రకటించు. మేము రుణమాఫీ అన్నాం. మేము మెరుగైన విధానం ప్రకటించు. చౌదరి చరణ్ సింగ్ ఈ దేశంలో కర్షకులకు, రైతాంగానికి మొట్టమొదటిసారిగా రుణమాఫీ చేయాలని చెప్పని ఆలోచించింది చౌదరి చరణ్ సింగ్ అని చెప్పంటాడు. నువ్వు ఆయనకు భారతరత్న ఇచ్చినావు, సంతోషం ఆయన భారతరత్న. మరి ఆయన ఆలోచన విధానాన్ని ఏదైతుందో నువ్వు అమలు చేయాలని చేయద్దే. నువ్వు చౌదరి చరణ్ సింగ్ ఏదైతుందో భారతరత్న ఇచ్చినావు, ఆయన ఆలోచన. ఈ స్వామినాథన్ గౌరవార్థం ఏదైతున్నదో భారతరత్న ప్రకటించినావు. స్వామినాథన్ ఏదైతుందో వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు రెండింప చేయడంలో ఏ విధానాన్ని అవలంబించాలని రూపకల్పన చేసిండు. ఆ ఆలోచన అమలు చేయి. నువ్వు ఎంతలో సమాజాన్ని చీల్చడమే నీ మేనిఫెస్టో. సమాజాన్ని చీల్చడమే నీ మేనిఫెస్టో. మీ సమాజాన్ని ఐక్యంగా నిలపడం మా మేనిఫెస్టో. యావత్ హిందూ సమాజాన్ని ఐక్యంగా నిలపడం ఏదైతుందో ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక అని చెప్పంటారు. సమాజంలో నిరుపేద వర్గాలు, ప్రధానంగా దళితులు, ఎస్సీ ఎస్టీలు అని చెప్పంటున్నా, బలహీన వర్గాలు అని చెప్పంటున్నా, వారికి అండగా నిలవడం కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని చెప్పంటున్నా. నీ ఆలోచన విధానం ప్రకటించు నువ్వు.